వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం. ఏంటి అంటే మనలో చాలా మంది సిస్టమ్స్ యూజ్ చేస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి ఇప్పుడు నేను చెప్పబోయే బేసిక్ టిప్స్ కూడా ఐడియా ఉండకపోవచ్చు. సో, అలాంటి వాళ్ళకి కూడా ఈ బేసిక్ టిప్స్ తెలియాలి అనేదే నా ఈ వీడియో వెనకాల ఉన్న మోటివ్. సో, ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ వన్ వచ్చేసి స్టార్టప్ యాప్స్. అంటే మనం సిస్టమ్ ఓపెన్ చేయగానే ఏవేవో యాప్స్ ఓపెన్ అవుతాయి. లైక్ ఎంఎస్ టీమ్స్ అని, స్పాటిఫై అని మీరు కూడా చాలా సార్లు గమనించే ఉంటారు. మనం అసలే ఒక చిరాకులో సిస్టమ్ ఆన్ చేస్తే ఇవి పాపప్ అవుతూ ఇంకా ఒక చిరాకుని తెప్పిస్తాయి. సో, వీటిని ఎలా ఆఫ్ చేయాలి అంటే జస్ట్ మీ సిస్టమ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి అక్కడ యాప్స్ అనే సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ లోకి ఎంటర్ అవగానే కింద లాస్ట్ ఆప్షన్ మీకు స్టార్టప్ యాప్స్ అని ఉంటుంది. అందులోకి వెళ్తే మనం సిస్టమ్ ఓపెన్ చేయగానే ఏవేవైతే యాప్స్ ఓపెన్ అవుతాయో అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఫర్ సపోజ్ మీకు స్పాటిఫై ఆన్ అవుతుంది లేదా టీమ్స్ ఆన్ అవుతుంది, వెంటనే దాన్ని ఆఫ్ చేసుకోండి. అలాగని అన్ని ఆఫ్ చేయొద్దు. సిస్టమ్ ఫంక్షనాలిటీకి సంబంధించిన కొన్ని ఉంటాయి, వాటిని మాత్రం ఆన్ లోనే ఉంచండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి హౌ టు అన్ఇన్స్టాల్ యాప్స్. మనం మొబైల్ అయితే యాప్స్ ఎలా అన్ఇన్స్టాల్ చేస్తాం? జస్ట్ లాంగ్ ప్రెస్ చేసి అన్ఇన్స్టాల్ అని ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తాం, అన్ఇన్స్టాల్ అయిపోతుంది. దాని ఫైల్స్ కూడా డిలీట్ అయిపోతాయి. బట్ సిస్టమ్ లో అలా కాదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసే తప్పు ఏంటి అంటే డెస్క్టాప్ మీద ఉన్న ఐకాన్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి డిలీట్ చేయగానే డిలీట్ అయిపోయింది అనుకుంటారు. అలా కాదు. దీంట్లో కూడా అన్ఇన్స్టాల్ ఆప్షన్ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే సేమ్ యాప్స్ సెక్షన్ లోనే మనకి ఫస్ట్ ఆప్షన్ ఇన్స్టాల్డ్ యాప్స్ అండ్ థర్డ్ ఆప్షన్ డిఫాల్ట్ యాప్స్ అని ఉంటుంది. ఈ రెండు సెక్షన్స్ ఓపెన్ చేసి మీ యాప్ ఎక్కడ ఉందో వెతకండి. అక్కడ ఒకవేళ ఫర్ సపోజ్ నేను ఇన్స్టాల్డ్ యాప్స్ ఓపెన్ చేశాను, అడోబే ఫోటోషాప్ అనేది అక్కర్లేదు. 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చి అన్ఇన్స్టాల్ అని క్లిక్ చేయగానే మొత్తం యాప్ రిలేటెడ్ ఫైల్స్ కూడా డిలీట్ అయిపోతాయి. సో ఇలా మీరు కూడా ఈజీగా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ సిస్టమ్ లో ఉన్న యాప్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఏవేవైతే మీరు యూస్ చేయట్లేదు, అక్కర్లేదు అనుకుంటున్నారో వాటిని అన్నిటిని డిలీట్ చేసుకొని సిస్టమ్ స్పేస్ సేవ్ చేసుకోండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 512 GB వేరియంట్స్ మాత్రమే యూస్ చేస్తూ ఉంటారు. ఫైనల్ వన్ వచ్చేసి డివైస్ మేనేజర్. ఇది ఈ వీడియోలోనే ఇంపార్టెంట్ పార్టే అండ్ మన సిస్టమ్ కి సంబంధించి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ వచ్చినప్పుడు. లైక్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం కెమెరా ఓపెన్ చేయగానే ఒక బ్లాంక్ స్క్రీన్ రావడం, లేదంటే ఎర్రర్ కోడ్ చూపించడం, అండ్ కొన్నిసార్లు అయితే బ్లూటూత్ సరిగా కనెక్ట్ అవ్వదు, అండ్ మరికొన్నిసార్లు అయితే వైఫై ఆప్షన్ అనేది కనిపించదు అసలు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏం చేయాలి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే స్టార్ట్ మెనూ ఓపెన్ చేసి అక్కడ డివైస్ మేనేజర్ అని సెర్చ్ చేయండి. డివైస్ మేనేజర్ ఓపెన్ చేశాక ఇక్కడ మన సిస్టమ్ కాంపోనెంట్స్ కి సంబంధించిన డ్రైవర్స్ అన్ని మనకు కనిపిస్తుంటాయి. ఫర్ సపోజ్ మన కెమెరా వర్క్ అవ్వట్లేదు సరిగా, లేదంటే కెమెరా ఓపెన్ చేస్తే మనకి స్ట్రక్ అవుతూ వస్తుంది వీడియో అనేది. సో అలాంటప్పుడు కెమెరా సెక్షన్ లోకి వెళ్తే ఇంటిగ్రేటెడ్ కెమెరా అని ఉంటుంది. అక్కడ రైట్ క్లిక్ ఇచ్చి అప్డేట్ డ్రైవర్ అని క్లిక్ చేయండి. అందులో సెర్చ్ ఆటోమేటికలీ ఫర్ డ్రైవర్స్, దట్స్ ఇట్. అదే డ్రైవర్ ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఒకసారి కెమెరా ఓపెన్ చేసి చూడండి. సరిగా వర్క్ అయితే ఓకే, వెల్ అండ్ గుడ్. ఒకవేళ సరిగా వర్క్ అవ్వలేదు అంటే మళ్ళీ సేమ్ డివైస్ మేనేజర్ లోకి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి ఈసారి డ్రైవర్ ని అన్ఇన్స్టాల్ చేయండి. అన్ఇన్స్టాల్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కనిపిస్తున్న బాక్స్ లో మాత్రం టిక్ పెట్టొద్దు. టిక్ పెట్టకుండా అన్ఇన్స్టాల్ చేయండి. రీస్టార్ట్ చేయమని అడుగుతుంది. రీస్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ డివైస్ మేనేజర్ లోకి వస్తే మీకు ఇక్కడ పైన బ్లూ కలర్ కంప్యూటర్ సింబల్ కనిపిస్తుంది. దట్ ఈస్ స్కాన్ ఫర్ హార్డ్వేర్ చేంజెస్. దాన్ని క్లిక్ చేయగానే ఒకవేళ మన సిస్టమ్ లో ఏమన్నా హార్డ్వేర్ చేంజెస్ జరుగుతుంది అంటే ఏమన్నా డ్రైవర్స్ మనం లూజ్ అయి ఉంటే వాటిని మళ్ళీ వెనక్కి తెస్తుంది. లైక్ మనం ఇందాక కెమెరాకి సంబంధించిన డ్రైవర్స్ అన్ఇన్స్టాల్ చేసాం, వాటిని మళ్ళీ రీఇన్స్టాల్ చేస్తుంది. ఇప్పుడు కెమెరా రీఇన్స్టాల్ అయిన తర్వాత కెమెరా ఓపెన్ చేయండి. మాక్సిమం వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నేను మొన్న మా ఫ్రెండ్ దాంట్లో కెమెరా స్ట్రక్ అయితే నేను ఇలానే చేశాను, వాడికి వర్క్ అయింది కూడా. ఇది ఈ వీడియోలో ఉన్న బేసిక్ టిప్స్. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, వాటిని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకేమన్నా సిస్టమ్ రిలేటెడ్ ఇష్యూస్ కనుకుంటే లేదన్నా డౌట్స్ కనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను వాటిని తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.